ప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. వేదమే ఈ సుప్రభాత విధిని ఇంకోలా చెప్పింది. నమస్కృత్య జావా పృథివ్యాం అంతరిక్షాయ మృత్యవే. ఉదయాన్ని లేస్తూనే నేల తల్లికి, ఆకాశానికి, పైలోకానికి, మృత్యుదేవతకి, పంచభూతాలకి నమస్కరిస్తున్నాను నేను. ఇది సుప్రభాతం అన్న మాట లోపల అంతరార్థం. ఇది సుప్రభాత సేవలో ఉన్న అంతరార్థం. అంటే ఎందుకయ్యా మృత్యవే అంటున్నావేమిటి అంటే, మనకి అన్నమయ్యే మాట అంటాడు ఒక చోట, రెప్ప మూస్తే మరణం, రెప్ప తెరిస్తే జననం, క్షణకాలమేనా జీవితం. ఇదే ఆధారంగా చేసుకుని ఒక కవి, జానపద కవి ఓ పాట కూడా రాశాడు. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల అన్నాడు. అందుకని వేదమే ఈ మాట చెప్తోంది. తెల్లవారుతోంది అంటే కనురెప్ప తెరవడం అని చెప్పి. అలాంటిది మనం కనురెప్ప తెరిచి చూచిందే బాగుండాలని కోరితే భగవంతుడే కనురెప్ప తెరిచి మన వంక చూచాడు అనుకోండి. భిజ్యతే హృదయగ్రంథి ఛిజ్యంతే సర్వసంశయా క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. మనకి వేదమే చెప్పింది ఈ మాట, ఉపనిషత్తు చెప్పింది. భగవంతుడి చూపు మన మీద పడ్డా, మన చూపు భగవంతుడి మీద పడ్డా భిజ్యతే హృదయ గ్రంథి. ఈ సంసారానికి కట్టివేసిన 2 గ్రంథులన్నీ తెగిపోతాయి. భిజ్యతే హృదయ గ్రంథి ఛిజ్యంతే సర్వసంశయ, సంశయములన్నీ తొలగిపోతాయి. తస్మిన్ దృష్టే పరావరే. భగవంతుడి వంక మనము చూచినా, మన వంక భగవంతుడు చూచినా. అందుకని సుప్రభాత సేవ వేళ మనం ఏం చేస్తున్నాం? మన చూపు భగవంతుడి మీదకి వెడుతోంది. భగవంతుడా మా వంక చూడవయ్యా, రాణి దయ రాణి దాశరథే అని అడుగుతున్నారు. అందుకని చెప్పి తిరుప్పావైలో ఆండాళం వారు కూడా ఇరండంకండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్ అంటారు. నీ అందమైన 2 కళ్ళు తోటి మా వంక చూచినట్టయితే ఎంగల్ మేల్ శాపం ఇరందు, మా శాపమంతా పోతుందయ్యా అంటారు. అందుకని సుప్రభాత సేవ ఇది. యో దేవానాం ప్రభవశ్చ ఉద్భవశ్చ విశ్వాధికో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత్ అజాయమానగుం సనో బుద్ధ్యా శుభయా సంయునక్త్. యజుర్వేదం చెప్తోంది ఈ మాట. శ్వేతాశ్వతోపనిషత్తు కూడా ఇదే మంత్రాన్ని కొద్దిగా మార్చి చెప్పింది. యో దేవానాం ప్రథమం పురస్తాద్ విశ్వాధికో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత్ అజాయమానగుం పశ్యత్ జాయమానగుం సనో దేవ శుభయా స్మృత్యా సంయునక్త్. నాభీకమలలోంచి పుట్టాట బ్రహ్మదేవుడు. ఆ పుడుతున్న బ్రహ్మదేవుని వంక యోగ నిద్రలో ఉన్న స్వామి ఒక్కసారి కన్ను తెరిచి చూచాట. యో దేవానాం ప్రభవశ్చ ఉద్భవశ్చ విశ్వాధిక, సకల ప్రపంచాన్ని మించినవాడు పరమాత్మ. రుద్రో మహర్షి, మహర్షి అంటే కాంతి స్వరూపమైన వాడు, క్రాంతదర్శి అయినవాడు, గత అనాగతములన్నీ కూడా తెలుసున్నవాడు. రుద్ర సంసార భావాన్ని తొలగించేవాడు, ఋతము చేత ఆనందించేవాడు, వేదవాక్కుల చేత. అలాంటివాడు హిరణ్య గర్భం పశ్యత్ అజాయమానగుం, పుట్టబోతున్న వాడిని చూచాట. చూస్తే అతనికి ఏమైంది? సనో బుద్ధ్యా శుభయా సంయునక్త్, బుద్ధి కలిగించాడు. అందుకనే సృష్టి చేశాడు ఆయన. స్మృత్యా శుభయా సంయునక్త్, స్మృతి జ్ఞాపక శక్తి. అంటే మనం చదువుతున్న సుప్రభాత స్తోత్రం అంటే కేవలం ఏదో లాంఛనంగా చదువుతున్నాం అని కాదక్కడ. ఈ స్తోత్రం వల్ల భగవంతుని దృష్టి మన వంక వచ్చినా, మనము భగవంతుని వంక చూడగలిగినా ఇంత ప్రయోజనం ఉంది. అంటే చేతనాచేతనములన్నిటికీ అతీతుడైన వాడు, సంసార రోగ నివర్తకుడైన వాడు, పుట్టబోయేడి బుల్లి బుజ్జాయకే అంటారే, అల్లాగా మనని చూచినట్టయితే ఆ క్షేమం మనకు కలగాలి అంటూ చెప్పేదే సుప్రభాత స్తోత్రం. సుప్రభాతంలో ఉండే శ్లోకాలు అంతరార్థ శ్లోకం చదువుకోవడం అయిపోతుంది.
కానీ సుప్రభాతానికి ఎందుకింత ప్రశస్తి వచ్చింది చూడాలంటే ఇంత విస్తారంగా చెప్పుకుని తీరాలి. దీనికి సుప్రభాతానికి సంబంధించి వేదం ఇంకొక ఆఖ్యాయిక చెప్పింది, ఓ తమాషా కథ. అది విచిత్రంగా అనిపిస్తుంది. అది మనకి నిత్య జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనుభవంలోకి వచ్చిందేది. ఏమిటంటే, యజ్ఞయాగాదులు చేస్తున్నారు మహర్షులంతా. ఆ సమయంలో సూర్యాస్తమయం అయిపోయింది, రాత్రి అయ్యింది. అదేం జరిగింది? శీతాకాలం. శీతాకాలపు రాత్రి ఎక్కువ ఉంటుంది, పగటిపూట తక్కువ ఉంటుంది. మనకైతే ఇప్పుడు ఏదో క్యాలెండర్లు ఇవన్నీ పెట్టాం. అక్కడ శీతాకాలమా వర్షాకాలమా మరోట అది తెలియడానికి అవకాశం లేదు. వేరే కారణాలు తెలుసుకునేవారు వాళ్ళు. ఎంత గడిచినా తెల్లవారటం లేదు. కవిగారు అన్నట్టుగా ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అంటూ అలాంటి యాతన పడుతూ పడుతూ వాళ్ళందరూ కూడా అయ్యో ఇక తెల్లవారదో ఏమిటో, ప్రళయకాలపు చీకటి వచ్చిందేమో, మేము మా కార్యక్రమాలు చేసుకోవాలి, యజ్ఞాగాదులన్నీ కూడా ఇవి చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది అంటూ ఏం చెయ్యాలి? ఈ రాత్రి, ఈ పగలు, చీకటి, వెలుతురు ఇలాంటి వాటన్నిటినీ తన చేతిలో పెట్టిన భగవంతుడే కదా. అంచేత ఆ భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన వీడికి కలిగిస్తాడు. ఎందుకు వచ్చినా కూడా భగవంతుడి దగ్గరికి ఎందుకు? మొదటి రాత్రి దేవతకి నమస్కారం పెడదాం, అప్పుడు చూసుకుందాం అనుకున్నట్ట. రాత్రిని ప్రార్థించేట వీళ్ళు. ఏమనో తెలుసునా? చిత్రావసోహో స్వస్తితే. ఓ రాత్రి, ఓ రాత్రి దేవత, ఓ చీకటి దేవత, నీకు నమస్కారం తల్లి. నీకు క్షేమం కలుగ్గాక, నువ్వు బాగుండాలి. మమ్మల్ని కష్టపెడుతున్నావు అంటే నీ మీద కోపం ఏం లేదు, నువ్వు బాగుండాలి. స్వస్తితే పారమసి ఏదిత్యాహ. ఈ చీకటి దాటే మార్గం ఏమిటమ్మా? చీకటిలోంచి మేము ఎప్పుడు బయటపడతామమ్మా? ఇంకా ఈ చీకటి తరిగిపోవటం లేదేమిటి? ఇంకా తెల్లవారదేమి? ఈ చీకటి తొలగలేదేమిటి అంటూ పారమసీయేత్యాహ రాత్రిర్వై చిత్రావసు. రాత్రి అనలేదు వాళ్ళు, చిత్రావసు అన్నారు. అంటే నక్షత్రములతోటి చంద్రుడితోటి చిత్ర విచిత్రములైన సంపదలన్నీ కలుగునరాడు చిత్రావసు. అంచేత ఓ రాత్రి అభ్యుష్టైవ ఏతస్యై పురా బ్రాహ్మణ అభైషు. అయ్యో ఇంకా ఎప్పుడు తెల్లారుతుందో భయపడ్డారట వాళ్ళందరూ కూడా. ఉన్నట్టుండి తెల్లారిందట. అంటే ఏమిటి? రాత్రి 12 గంటలు దాటింది అంటే చీకటి క్రమంగా తొలగిపోతుంది. వీళ్ళు అనుకున్నట్ట మేమంతా రాత్రి దేవతని ప్రార్థించాం కనుక తెల్లారింది అని. తెల్లవారడం స్వభావ సిద్ధంగానే అవుతుంది. అక్కడి నుంచి వీళ్ళు సుప్రభాత సేవ అన్నది అక్కడి నుంచి మొదలుపెట్టారట వీళ్ళు. ఒక తమాషా ఆఖ్యాయిక. అంటే ఇదంతా కూడా వేదాంతం కదండి. ఎంత వేదాంతంతో మేము ఎక్కడ పడతాము? సుప్రభాతం చదువుతున్నాం, దీనికి ఏమన్నా 3 ముక్కల్లో చిన్న మాటల్లో అర్థం ఏమన్నా చెప్తారా? వేదంలో ఉంది సుప్రభాతం, కాలాఖిరి చెప్తుంది, ఉపనిషత్తులు పాడాయి, మరొకటి. మాకు అది కాదండి. సుప్రభాతం అన్నది మాకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఈ సుప్రభాతం లోపల ఇలా చేసినప్పుడు మనకి లౌకికమైన పద్ధతిలో ఏం జాగ్రత్తగా ఉంది అన్నప్పుడు ఇక్కడ ఒక మాట ఏమిటంటే తెలుసునా? సుప్రభాతం అన్నదానికి ఇంకోటి ప్రశ్న వేసుకున్నాం కదా, భగవంతుడు నిద్రపోతాడా, నిద్ర ఉంటుందా? ఇది కదా మన ప్రశ్న. నిద్రే లేని భగవంతుడు సుప్రభాతం ఏమిటి? దీనికోసం కూడా సమాధానం చెప్తారు పెద్దలు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఇది సామాన్యుడి కోసం చెప్తున్నది. ఏమిటంటే భగవంతుడికి నతే రూపం నచాకారం నచాస్పదం. నిజమే, భగవంతుడికి రూపం లేదు, ఆకారం లేదు, ఏమీ లేదు, ఒప్పుకుంటాం. కానీ భక్తానాం త్వం ప్రకాశసే. భక్తుడి కోసం ఓ రూపంలో వచ్చాడు. ఆ రూపంలో వచ్చిన భక్తుడికి, ఆ భక్తుడు చూడడం కోసం రూపంలో వచ్చిన భగవంతుడు భక్తుడి కోసం వస్తే ఇప్పుడు ఆ భగవంతుడు కాస్త భక్తుడికి పిల్లవాడు అవుతాడు భక్తుడికి. కానీ జ్ఞానము కలిగిన వాడు మాత్రం కొంపలు అంటిస్తాడు. జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుడికి రూపం ఉందా? భగవంతుడు నిద్రపోతాడా? భగవంతుడికి ఆకలి ఉంటుందా? భగవంతుడు గుళ్ళోనే ఉంటాడా? ఎక్కడ పడితే అక్కడ ఉండడా? గుళ్ళన్నీ మూసి పారేయాల్సి ఉంటుంది. జ్ఞానమే గనక కలిగినట్టయితే కొబ్బరికాయ కొట్టం, అభిషేకం చెయ్యం, చేయలేం కదా. భగవంతుడే ఎలా ఉంటాడో తెలియనప్పుడు ఎవరికి నేను అలంకారం చేయాలి, ఎవరి దండం పెట్టాలి? భక్తుడికి కూడా ఓ అడుగు ముందుకేస్తే వాడు కొబ్బరికాయ కొట్టడు. ఏమిటంటే కొబ్బరికాయ కొట్టిందాకా ఉండి భగవంతుడే ప్రత్యక్షమయ్యి లటక్కని తీసుకున్నాడు అనుకోండి, ఓరి నాయనోయ్ నా వల్ల కాదు అని మానేస్తాడు వాడు.
అంటే నిజంగా భక్తి ఉన్నవాడు భక్తి భావన కాదది, నిజంగా జ్ఞానం ఉన్నవాడైతే భగవంతుడు మనం పెట్టాలా అంటాడు. దీని అర్థం అది కాదు నాయన. భక్తికి జ్ఞానమునకు సంకేతం ఏమిటంటే, భక్తి అంటే ఆనందముగా భగవత్ స్వరూపాన్ని ధ్యానం చేయడం, జ్ఞానము అంటే వేరే రకంగా. దాన్ని త్యాగరాజస్వామి ఒక చిన్న కీర్తనలో అన్నారు. ఏం చేస్తున్నావయ్యా? భోజనం చేస్తున్నావు అన్నారు. అంటే అన్నాడు ఎవడో, అన్నం తింటున్నా అన్నాడు. వాడు తింటున్న అన్నం ఒకటేనా? అన్నమేనా? బియ్యమే ఉడకబెట్టుకు తిన్నాడా? లేదు. మరి దాంట్లో కూరలు వేసుకున్నాడు, పచ్చళ్ళు వేసుకున్నాడు, ఇవన్నీ. కానీ వాడు ఏమంటున్నాడు? అన్నము తింటున్నా అన్నాడు. అంటే తినవలసింది అన్నమే అయినప్పటికీ దాంట్లో పచ్చళ్ళో కూరలో పప్పు మరొకటో వేసుకుంటుంటే ఈ అన్నము ఆస్వాదించడానికి అది ఉపయోగిస్తోంది, కానీ తింటున్నది అన్నం మాత్రమే. ఇది భక్తి అంటే. జ్ఞానం అంటే ఏమిటి? అంతా మిథ్య, జగత్ సర్వం అంతే, భగవంతుడే ఉన్నాడు. అది ఒట్టి అన్నం తిన్నట్టున్నారు త్యాగరాజస్వామి. ఎలాగో తెలుసా? వగగా భుజించు వారికి తృప్తవును రీతి సగుణ ధ్యానము అన్నారు. భగవంతుడికి ఆకారం ఉండాలి, గుణం ఉండాలి, ఆ లక్షణాలు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు పూజ చేస్తే కలిగే ఆనందం ఉందే, అది ఎలాంటిది? వగగా భుజించు వారికి తృప్తవును రీతి. అన్నమే పెట్టుకో, 15 కూరలు నీకు ఉండక్కర్లేదు, ఉల్లిపాయ ముక్క వేసుకున్నా గొడ్డు కారం వేసుకున్నా ఆనందపట్టలేదా వాడు? అదనమాట. అంటే అన్నముతో పాటు మిగిలినవన్నీ ఉన్నట్టుగానే భగవంతుడికి ఒక రూపము, ఒక ఆకారము, ఒక స్థానము, పరివారము, వాహనము, గుణములు, ఇది సగుణ ధ్యానము. మరి భగవంతుడు నిర్గుణుడు అంటారు ఏమిటండి? దాని అర్థం గుణాలు లేనివాడని కాదు. నిప్పు అంటే వేడి ఉండి తీరుతుంది, వేడి విడిగా నిప్పు విడిగా చూపించండి. నిప్పు అనేసరికి వేడి అన్నది గుణము ఉండి తీరుతుంది. ఒక వస్తువు ఉందంటే గుణం ఉండి తీరుతుంది. ఇది మళ్ళీ వేదాంతంలో పోతున్నాం, వెళ్ళొద్దు, అక్కడ ఆపుదాం. అంచేత అలాగా భగవంతుడు కూడా మన పిల్లవాడు కనుక ఆయనకి ఆకలేస్తుంది, చక్కగా నివేదన చేస్తాం. ఆయన నిద్రపోతాడు, పవళింపు సేవ. ఆయన పొద్దున్నే మెళకువ తెచ్చుకోవాలి, సుప్రభాత సేవ. దీనికే ఒక చమత్కారమైన కథ ఒకటి ఉంది. ఏమిటంటే, మాధవాచార్యులు గారిని పాపం గుళ్ళో పూజారి గారు కృష్ణుడు ప్రత్యక్షంగా మాట్లాడుతుండేవాడు. ఓ రోజున పాపం ఇంట్లో ఏదో చికాకులో వచ్చాడు ఆయన గుడికి. వచ్చిందాక ఉండి ప్రసాదం అది పెట్టాడు, అక్కడ వెన్న అది పెట్టాడు, పూజ చేస్తున్నాడు. కృష్ణుడికి ఆకలేస్తోంది, ఎంతసేపటికి తేవనటం లేదు. లటుక్కని ప్రత్యక్షమయ్యి ఆ వెన్నలో చేపెట్టి ఇలా తీసుకుపోయాడు. ఫ్యాట్ పెన్ కొట్టాడు ఈయన పాపం చేత్తో ఉన్న గేడుతోటి. అదేమిటి ఇంకా అవి ఇంకా నేను చేయాలి, పూజ చేయకుండా చేస్తాను, తింటావిటే ఊరుకో అన్నట్ట. అంటే చూడండి, అక్కడ భగవంతుడే, కానీ ఇప్పుడు పిల్లవాడు తనకి. ఇది భక్తికి సంకేతం అన్నమాట. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం.